Hi everyone, welcome to our channel. Our next video ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ టీఎస్ఎన్ఏపి అనే బాగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో పార్ట్ 4 ఆల్రెడీ పార్ట్ 3 వరకు అయిపోయింది. ఎక్కువ టైం లేకుండా కంటిన్యూస్గా వీడియోస్ చేయలేకపోతున్నా. ఎట్ ఏ టైం మనం కంటిన్యూ చేస్తే మొబైల్ కూడా బాగా హీట్ అవుతుంది. ఓకేనా? ఓకే, మన ఛానల్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం లైక్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ కావాలా, మెటీరియల్ కావాలని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఎట్ ఏ టైం అదే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎట్ ఏ టైం కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయాలనుకుంటే, క్లియర్ చేసుకోవాలంటే మ్యాక్సిమం రిప్లైస్ ఇస్తా ఇన్ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. ఓకేనా? అందులో ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం 7 మార్క్స్ క్వశ్చన్ అండి. థర్డ్ బిట్లో వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ ఏ బార్ బి బార్ సి ఎవర్ రిప్రజెంట్ ది వర్టిసెస్ ఏ బి అండ్ సి రెస్పెక్టివ్లీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దెన్ ప్రూవ్ దాట్ mod of a cross b plus b cross c plus c cross a is twice the area of triangle ABC. is twice the area of triangle ABC అంటే ట్వైస్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసే ముందు ఏంటంటే లెట్ OB ది origin and consider OBG origin. OA bar is equal to what? A bar. OB equal to B bar. OC is equal to C bar. Simply we taken as a పొజిషన్ వెక్టర్స్. మనకేం వెక్టర్స్ ఇవ్వరే, ఏబిసి అని వర్టిసెస్ ఇచ్చిండు. అంటే ఏంటి? దీస్ ద పాయింట్స్ ఏబిసి అని ఇచ్చాడు. అంటే ఓఏ ఓబి ఓసి అని మనం కన్సిడర్ చేస్తాం. పొజిషన్ వెక్టర్స్ వి కన్సిడర్ యాజ్ ఏ పొజిషన్ వెక్టర్స్. OA bar is equal to A bar, OB is equal to B bar, OC is equal to C bar. Then prove that mod of A bar plus B bar plus B bar plus C bar is equal to twice the area of the triangle. Already we know that. First AB find out here. AB is equal to OB bar minus OC. OB is equal to B kada, B bar minus C bar. Next to AC. AC bar nothing but indi OC bar minus OA. Sorry, OB and OA, my mistake. A bar. Here also C bar minus A bar. C bar minus A bar. I think కనబడుతుంది అనుకుంటా. రైట్. A bar C bar minus A bar. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ ఫస్ట్ ఏం చేయండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి is 1/2 mod of AB cross AC. AB cross AC. సింపుల్గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి, లోయర్ సెక్షన్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇయర్ AB బేస్ అనుకుంటే AC is the height, AC is the base, AB is the height only. Here first we find the AB cross AC. ఓకే, AB cross AC. లేకపోతే ఇలాగే కన్సిడర్ చేయండి, హాఫ్ ఆఫ్ AB వాల్యూ is equal to what? AB is equal to B minus A క్రాస్ ఏసీ ఏంటి, ఏసీ ఈజ్ ఈక్వల్ సి మైనస్ ఏ. మనకి ఇది రావాలి ఆన్సర్. అంటే నేను ఏం చేస్తున్నా అంటే 1/2 ఆఫ్ బి ఇంటూ ఏసీ, బి ఇంటూ సి, ఏ ఇంటూ సి, ఏ ఇంటూ ఏ క్రాస్ చేస్తాం కదా, బి క్రాస్ సి. ఓకేనా? బి క్రాస్ సి. నెక్స్ట్ బి ఇంటూ సి మైనస్ బి క్రాస్ ఏ బార్. నెక్స్ట్ ఏ ఇంటూ సి మైనస్ ఆఫ్ ఏ క్రాస్ సి బార్. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ క్రాస్ ఏ బార్ వచ్చేసిందా, ఈజ్ ఈక్వల్ టు బై ఇంప్లైస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కదా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు వాట్, హాఫ్ ఆఫ్ మోడ్ ఆఫ్ బీసీ. కరెక్టే ఉంది, ఎందుకు మనకు 1 2 2 3 3 1 ఉండాలి, బట్ ఇక్కడ బీసీ అంటే 2 3 ఉందని రైట్. సో బీ బార్ క్రాస్ సి బార్. ఓకే, నెక్స్ట్ బిఏ. బిఏ ఉండొద్దు, ఏ ఉండాలి మనకు, ఏబీ ఉండాలి. బిఏ ఉండకుండా ఏబీ ఉండాలి. అంటే నెగిటివ్ కాస్ట్ ఏమవుతుంది, పాజిటివ్. ఏ బార్ క్రాస్ బి బార్. నెక్స్ట్ ఏసీ ఉంది, యాక్చువల్గా మనకి ఏ ఉండాలి, సిఏ ఉండాలి. అంటే నెగిటివ్ కాస్ట్ ఏమైంది, పాజిటివ్ అవుద్ది. సో సి బార్ డాష్ ఏ బార్ అంతే, గ్యాప్. ఎందుకు సార్, ఏ క్రాస్ ఏ వాల్యూ 0. సో ఈ 2 టర్మ్స్ అనేయండి, 2 ఆఫ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు mod of B cross C plus A cross B plus C cross A. కంప్లీటెడ్. వచ్చేసింది ఆన్సర్. మనం ప్రూవ్ చేసింది ఏ క్రాస్ ఇస్తే ట్వైస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ట్వైస్ ఉందా, ఇది ప్రూవ్ చేశాను. అంటే లాస్ట్కి ఒకటి బాగా గుర్తుండేది, మనకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఎండ్ ఆఫ్ ది రాట్స్ ఎవరైనా రాసేది ఎండ్స్ ప్రూవ్డ్. సింపుల్ క్వశ్చన్.
ఈజీ, బట్ 7 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఇలాంటివి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్లో, థర్డ్ బిట్లో ఇవన్నీ మీరు చాలామంది ఏంటంటే డౌట్గా ఫీల్ కావచ్చు. వెక్టార్స్లో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు సెకండ్ టైం ప్రాక్టీస్ చేయకుంటే ఎగ్జామ్ రాయొచ్చు. వెక్టార్స్ అంత ఈజీ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ బిట్లో సెకండ్ వన్, ఇఫ్ ఏ బార్ మోస్ట్ ఇంపార్టెంట్ అని, ఇది మొన్న వచ్చిన క్వశ్చన్. ఇది మనకు మోడల్ పేపర్లో ఇచ్చింది. ఇదే క్వశ్చన్ మీకు ఏపీలో కూడా వచ్చింది. ఏ బార్ ఈక్వల్ టు 2y ప్లస్ 3j ప్లస్ 4. చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో తెలిస్తే వచ్చే క్వశ్చనే ఇది. జస్ట్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఇంతకుముందు చేసినట్టు మనం ఏం చేస్తాం, క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, కొత్తగా ఏం చేయం. సి బార్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్, దెన్ కంప్యూట్ A bar cross B bar cross C bar and verify that is perpendicular to A bar. ఓకేనా. వెరిఫై అన్న. ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఏ బార్ బి బార్ అనే 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఇచ్చి దాన్ని కంప్యూట్ అన్నాడు. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ బి క్రాస్ చేసేది, వచ్చిన వాల్యూని మళ్ళీ ఏతో క్రాస్ చేస్తా, అయిపోయింది. బట్ ఈ వచ్చిన వాల్యూ మొత్తం ఏకు పర్పెండిక్యులర్గా ఉంటుందా లేదా. పర్పెండిక్యులర్ అంటే ఏంది, డాట్ ప్రోడక్ట్ చేస్తాం. డాట్ ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ 0 వస్తే దట్ ఈస్ ద పర్పెండిక్యులర్. ఇన్ కేసు ఆన్సర్ చేయకపోతే నాట్ పర్పెండిక్యులర్ అని కన్సిడర్ చేస్తాం. చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అంటే సొల్యూషన్ నేను మళ్ళీ గివెన్ దట్గా రాయట్లేదు. రీజన్ ఏంటంటే రాయండి ఎగ్జామ్లో గివెన్ దట్ ఏ బార్ బి బార్ సి వాల్యూస్ మెన్షన్ చేసుకున్నాక చేయండి. దట్స్ అ బెటర్, ఈజీగా ఉంటుంది. కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది మీ పేపర్ మీద. ఓకేనా. ఫస్ట్ బి క్రాస్ సి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ సొల్యూషన్ రాస్తున్నా. ఓకేనా. మోడ్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్. సో బి వాల్యూ తీసుకోండి ఫస్ట్ 1 1 -1, సి వాల్యూస్ 1 -1 1. ఓకేనా. ఐజేకి కన్సిడర్ చేస్తే 1 1 -1 1 -1 1. అయితే బి క్రాస్ సి ఈక్వల్ టు ఐ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కన్నా ఐ ఆఫ్ తీసుకుని కరస్పాండర్ కదా 1 × 1 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుద్ది. ఏడి మైనస్ బీసీ మళ్ళీ అగైన్ -1 ప్లస్ జే బార్ ఆఫ్ జే బార్ 1 × 1 1 1 × -1 +1. ఓకేనా. ప్లస్ 1. నెక్స్ట్ కే బార్ ఆఫ్, నెక్స్ట్ ఏంటండి కే బార్ కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ 1 × 1 -1 బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ 0i ప్లస్ 2j మైనస్ 2k బార్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ 3 చేయాలి కదా. సో లైక్ ఐ బార్ జే బార్ కే బార్ IJK. ఫస్ట్ ఏం తీసుకోవచ్చండి, ఐ ఎంత వాల్యూ, ఫస్ట్ ఏ కదా, ఏ వాల్యూ సార్ 2 3 4. నెక్స్ట్ బి క్రాస్ సి వచ్చేది 0 2 -2 అప్లై చేస్తే ఫస్ట్ ఏం తీసుకుంటాం, ఐ బార్ ఆఫ్ కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో రిమూవ్. 3 2s -6 4 2s 8 -8 మైనస్ జే బార్ ఆఫ్, సారీ నేను ఇక్కడ మిస్టేక్ చేసి ఇక్కడ మైనస్ తీసుకుంటాం కదా, -2j -2 వస్తుంది. -2 వస్తే ఏమవుతుంది, ఫస్ట్ తీసుకుంటే ప్లస్ 8కి వస్తుంది. జే బార్ తీసుకుంటే ఏమవుతుంది, కరెక్ట్ 2 2s -4 ప్లస్ 8 4 2s 8, సారీ జే బార్ తీసుకుంటే 0, రైట్. నెక్స్ట్ కే బార్ కన్సిడర్ చేస్తే 2 2s -4 -0. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 2i ప్లస్ 4j -4k బార్ వచ్చేసిందా. ఏంటిది, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్, అవునా. మనం ఏం చేయాలి, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నాడు. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి డాట్ బి చేయాలి, డాట్ ఏ బార్ చేయాలి. వాల్యూ ఏ బార్ చేయాలంటే ఆన్సర్ ఏమైంది, ఏ క్రాస్ బి వాల్యూ ఏంటి 2i
ప్లస్ 4j మైనస్ 4k డాట్ ఏ బార్ వాల్యూస్ 2i ప్లస్ 3j ప్లస్ 4k బార్. చూడండి 2 2s 4, 4 3s 12, మైనస్ 4 ఇంటూ ప్లస్ 4 మైనస్ 16, 16 మైనస్ 16 0. పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేసావా? కంప్లీటెడ్. చాలా సింపుల్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ లాగా ఉన్నాయి ఇవి. చాలా ఈజీ. మనకు డిటర్మినెంట్ రావాలి, క్రాస్ చేయడం రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇవి 7 మార్క్స్ క్వశ్చన్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇందులో నుంచి కన్ఫామ్ ఒకటి వస్తుంది మీకు. మనకు 2 7 మార్క్స్ క్వశ్చన్స్ రావాలి, అందులో ఈ ఎక్సైజ్ నుంచి కన్ఫామ్ వస్తుంది మీకు 7 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 7i మైనస్ 2j ప్లస్ 3k, b బార్ ఈక్వల్ టు 2i ప్లస్ 8k and c bar equal to I plus j plus k, then compute a bar cross b bar dot a bar cross c bar and a bar cross b bar plus c bar. Verify whether the cross product is distributive over vector addition. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్, అంత టఫ్ అయితే కాదు. సేమ్ చేస్తాం, జస్ట్ అక్కడ ఉన్న ఫస్ట్ ఏ క్రాస్ బి, తర్వాత ఏ క్రాస్ బి కనుక్కున్నాక జస్ట్ ఇందులో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనం అంత పెద్దగా టఫ్ క్వశ్చన్ అయితే కాదు, చాలా ఈజీగా కంప్లీట్ చేసుకునే క్వశ్చన్. ఓకేనా? చూడండి ఇక్కడ సొల్యూషన్లో నేను మళ్ళీ గివెన్ దట్ రాయట్లేను, మీరు రాయండి. ఫస్ట్ ఏ క్రాస్ బి, ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. I j k, ఏ వాల్యూ 7 మైనస్ 2 ప్లస్ 3, నెక్స్ట్ 208. ఓకే రైట్. ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు I ఆఫ్ మైనస్ 16 మైనస్ 0 ప్లస్ మైనస్ j ఆఫ్ 7 is 56, 3 2 6 మైనస్ 6 ప్లస్ k బార్ ఆఫ్, k బార్ కన్సిడర్ చేస్తే 0 ప్లస్ 4, సో మైనస్ 16i. నెక్స్ట్ ఇది ఏంటండి, మైనస్ 50j, నెక్స్ట్ ప్లస్ 4k బార్. దిస్ ద ఏ బార్ క్రాస్ బి. నెక్స్ట్ ఏమైందండి, ఏ బార్ క్రాస్ ఏ సి బార్. ఏ బార్ క్రాస్ ఏ అంటే సేమ్ I బార్ జే కే. నేను బార్ పెట్టడం మిస్ చేస్తే మీరు కూడా పెట్టడం మిస్ అయ్యింది. కన్ఫర్మ్ క్యాప్ ఆర్ బార్ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వాల్యూస్ 7 మైనస్ 2 3, నెక్స్ట్ వాల్యూస్ సి వాల్యూస్ చూడండి 1 1 1. సో I ఆఫ్ మైనస్ 2 మైనస్ 3 మైనస్ j ఆఫ్, j కన్సిడర్ చేస్తుంది 7 మైనస్ 3. ఓకేనా? 7 1 7, 1 is 3. k ఆఫ్, k వాల్యూ 7 ప్లస్ 2, సో మైనస్ 5i బార్ మైనస్ 2 4j బార్ ప్లస్ 9k బార్. సారీ వెయిట్, మళ్ళీ వస్తా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, 9k బార్ వచ్చేసాయి. సో ఏ క్రాస్ బి, ఏ క్రాస్ సి ఎగ్జిస్ట్ అయిపోయాక ఫైండ్ అవుట్ చేసాయి ఈ రెండు. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయడం ఏ క్రాస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయడం. అంటే దానికన్నా బిఫోర్ నేను ఫస్ట్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేస్తాను. బి బార్ ప్లస్ సి బార్. బి బార్ వాల్యూ 2i ప్లస్ 8k బార్. సి బార్ వాల్యూ I ప్లస్ j ప్లస్ k ఓన్లీ. సో బి ప్లస్ సి బార్ ఈక్వల్ వాట్, 2i ప్లస్ I 3i ప్లస్ j ప్లస్ 9k వచ్చేసింది. మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇది వెరిఫై చేయాలి కదా. ఏ క్రాస్ బి ప్లస్ సి ఈక్వల్ టు, ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం వెరిఫై చేయాలి, సేమ్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి మనం. అవునా? ఫస్ట్ ఇది చేస్తున్నాను అంటే ఏ క్రాస్ బి వెరిఫై ద క్రాస్ ప్రోడక్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ ఇది చేద్దాం. ఐజేకే తీసుకుంటే ఏ వాల్యూ, ఈ వాల్యూ 7
-2 3 only. Next b plus c, this is the b plus c, c 1 9 only. I of అయ్యండి 9 2s are 18 -3 minus j of j కన్సిడర్ చేస్తే 63 -9 3 3s are 9 ప్లస్ k బార్ k కన్సిడర్ చేస్తే ఉంది 7 ప్లస్ 6 ఓన్లీ. సో -18 -3 మైనస్ చూడండి ఏమవుతుంది, -18 -3 -21i. నెక్స్ట్ j -63 -9 ఎంత 54 -54j ప్లస్ 13k బార్ వచ్చింది. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకుంటే చూడండి ఏ క్రాస్ బి ప్లస్ సి అంటే ఏమవుతుంది మనకి, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఏ బార్ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి ఏనా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండి ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఏ క్రాస్ సి. అయితే ఎల్హెచ్ఎస్ వాల్యూ నాకు వచ్చేసింది, ఇప్పుడు నేను ఆర్హెచ్ఎస్ కూడా అంతే రావాలి కదా, రెండు సేమ్ వస్తే సేమ్ ఆన్సర్ అన్నట్టు, అంటే మనకు చేసింది రైట్ అన్నట్టు. అయితే నాకు ఇది ఆల్రెడీ తెలుసు, వాల్యూ వచ్చింది, నాకు ఇది కావాలి అంటే మరి ఇవి మళ్ళీ చేయాలన్నా సరే ఏ క్రాస్ బి ఏ క్రాస్ ఆల్రెడీ చేసాం చూడండి, ఏ క్రాస్ బి ఏ క్రాస్ ఇవే వాల్యూస్ ఇక్కడ యూజ్ చేసుకుందాం. జస్ట్ వి డూ ఇట్. ఇదేంటిది ఏ ప్లస్ ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి వాల్యూ, దిస్ ఇస్ ద వాల్యూ -69, నెక్స్ట్ -15j ప్లస్ 4k, నెక్స్ట్ దిస్ వాల్యూ -5i బార్ -4j ప్లస్ 9k బార్ వచ్చేసాయా. చూడండి ఇక్కడ -69 -15j ప్లస్ 4k బార్ -5i -4j ప్లస్ 9k బార్. జస్ట్ యాడ్ దట్ -16 -5 -21i బార్ -50j -4 -54j ప్లస్ 4 ప్లస్ 9 13k. ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏ క్రాస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. ఇక్కడ ఏం రాస్తారు, దేర్ ఫోర్ కనిపిస్తుంది అబ్బా, నాకు తెలిసి కనిపించకపోవచ్చు బట్ వర్డ్స్ వినండి మెయిన్. ఏ క్రాస్ బి ఏ క్రాస్ సి, ఏ క్రాస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఏ క్రాస్ సి అంటే ఏం రాయొచ్చు, ద క్రాస్ ప్రోడక్ట్ ఈస్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ట్ క్వశ్చన్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ అడిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇదేనో ఇంతకుముందు చెప్పినాయి మనకు. నెక్స్ట్ ఫోర్త్ వన్ పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు, మేబీ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. చూస్తా టైం వేస్ట్ అనుకుంటే చెప్పాను, ఎందుకంటే ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి అంతే. ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ కాదు, సిక్స్త్ వన్ ఆల్సో సిమిలర్లీ అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ మీరు ట్రై చేయండి అబ్బా, పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి ఎక్కువ రాలేదు క్వశ్చన్స్. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ √6 అనేది కూడా రాలేదు కాబట్టి మీరు వదిలేయచ్చు, ఓకేనా. మీకు వస్తే చేయండి, లేకపోతే లీవ్ ఇట్, పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా డౌటే. ఫోర్త్ వన్ వచ్చేసి చేయండి, ఫోర్త్ వన్ ట్రై చేయొచ్చు మీరు. ఫిఫ్త్ వన్ ఒకటి నేను చెప్పేస్తాను, కొద్దిగా డౌట్ ఉంది దాని మీద వస్తుందని. ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, సి బార్ ఈక్వల్ టు జే బార్ మైనస్ కే బార్, దెన్ ఫైండ్ వెక్టార్ బి బార్ such that a cross b bar equal to c bar and a cross b bar equal to 3. ఇది క్వశ్చన్ ఏమంత టఫ్ కాదండి, ఇదే చెప్పేస్తాను మళ్ళీ. ఇక్కడ మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఇక్కడ గివెన్ దట్ ఇచ్చిందిగా సొల్యూషన్ చూడండి. ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, బి బార్ సి బార్ ఏమి ఇచ్చాడండి జే బార్ కే ప్లస్
లెట్ బీ బార్ ఇవ్వలే కాబట్టి నేను ఏం చేసుకుంటాను b1i బార్ ప్లస్ b2j బార్ b3k బార్ అని కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ కండిషన్ ఏం ఇచ్చాడు, వెక్టర్ ఫైండ్ వెక్టర్ బి మనం కనుక్కోవాలి, అది క్రియేట్ చేయాలి. దెన్ ఫస్ట్ దాట్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ సి కదా, ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి అని తీసుకోండి. ఏ క్రాస్ బి అంటే ఏం తీసుకుంటాం, i,j,k. ఏ వాల్యూస్ ఏంటి అండి, 1 1 1. సో 1 1 బి ఏంటి, b1 b2 b3. సి ఏంటి అండి, సి తెలుసు కదా, j బార్ మైనస్ k బార్. ఇక్కడ వరకు తీసుకోండి, అంతా బాగానే ఉంది. ఏం చేద్దామంటే డిటర్మినెంట్ సింపుల్గా i కామన్ తీసుకుంటే నెక్స్ట్ వి గెట్ b3 మైనస్ b2, నెక్స్ట్ j బార్ when we j bar taken b3 minus b1, then next k bar when we k bar take ఏమవుతుంది b2 minus b1 ఈక్వల్ ఏంటి j మైనస్ k బార్. అయితే ఇక్కడ j మైనస్ k బార్ వరకు వస్తే నెక్స్ట్ ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుంటాం. మనం కంపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఓకేనా. కంపేర్ చేసుకుందాం ఇక్కడ వరకు, ఓకే. దీనికంటే ముందే ఒక స్టెప్ రాస్తే బాగుండని నా ఉద్దేశం. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా ఇక్కడ. అండ్ ఫస్ట్ ఏమైనా ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. ఏంటిదండి, ఏ వాల్యూ ఇస్ i ప్లస్ j ప్లస్ k బార్ ఈక్వల్ టు బి బార్ b1i b2j ప్లస్ b3k ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 కదా. b1 ప్లస్ b2 ప్లస్ డాట్ ప్రోడక్ట్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 3. దిస్ ఏ ఈక్వేషన్ 1 అనుకుంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ రాయాలి, నేను చూసుకోలేదు మన కండిషన్ అంతే. ఇక్కడికి వచ్చాక ఐ కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. ఐ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ, ఐ కోఎఫిషియంట్ b3 మైనస్ b2 ఈజ్ ఈక్వల్ వాట్ 0. అంటే b3 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనం, b2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ జే కంపేర్ చేస్తాం. జే కంపేర్ చేస్తే మైనస్ b3 ప్లస్ b1 ఈక్వల్ ఇటు సైడ్ ఏమైందండి 1 అవుతుంది, 1 అవుతుంది. అలాగే ఉంచేసింది. నెక్స్ట్ కే బార్, కే బార్ కంపేర్ చేస్తే కేకే b2 మైనస్ b1 ఈజ్ ఈక్వల్ టు -1. b2 మైనస్ b1 ఈజ్ ఈక్వల్ టు -1. సో మనం ఏం చేయొచ్చు బేబీ, ఈ రెండు సాల్వ్ చేస్తే అయిపోద్ది కదా. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3, ఓకే. 3 ఉన్ను 2 సాల్వ్ చేస్తా, నాకు b2 b3లలో ఒక వాల్యూ వచ్చేస్తుంది. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3, ఓకే. ఈక్వేషన్ నెంబర్ 2 and 3 సాల్వ్ చేస్తాను. 2 and 3 సాల్వ్ చేస్తే నాకు ఏమైందండి మైనస్ b3 ప్లస్ b1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ b2 మైనస్ b1 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో b1 క్యాన్సిల్ అయిపోతాయి, -1 గాను మైనస్ b2 b3 మళ్ళీ అదే వస్తుంది. కండిషన్ ఏం చేంజ్ కావట్లేదు. సో ఎలాంటి చేంజెస్ లేవు మనకి ఇక్కడ. b3 ఈజ్ ఈక్వల్ టు b2, b3 దగ్గర b2 సబ్మిట్ చేస్తే మైనస్ b2 ప్లస్ b1, b2 మైనస్ b1 వస్తుంది. ఎలాంటి చేంజెస్ లేవు. ఫస్ట్ వన్ యూజ్ చేసుకుంటే ఏం చేయొచ్చు, ఇన్ ప్లేస్ ఆఫ్ b2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో b3 ప్లస్లో b2 రాయొచ్చు కదా, ఇక్కడ b2 రాదు. b1 ప్లస్ b2 ప్లస్ b2 ఈజ్ ఈక్వల్ టు b3 ఓన్లీ. సో b1 b2 ఏంటి, b1 ప్లస్ 2b2 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు చేయండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుందిగా. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 సాల్వ్ చేయండి. మైనస్ b1 ప్లస్ b2 ఈక్వల్ టు -1. హియర్ b1 ప్లస్ 2b2 ఈక్వల్ టు 3. సాల్వ్ చేస్తే వాల్యూస్ b1 2b3 3b2 ఈక్వల్ టు 2. సో b2 వాల్యూ ఈజ్ ఈక్వల్ 2/3. b2 ఈజ్ ఈక్వల్ 2/3 అయితే b3 కూడా ఏమైందండి, b3 కూడా సేమ్ 2/3. నెక్స్ట్ కావాల్సిందేంటి, b1 కావాలి. b3 వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేయండి. b3 వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా చేస్తాను కదా, ఆగమాగం ఇది. b3 నిలతో సబ్మిట్ చేస్తుంది 2/3గా -2/3. b1 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 2/3. b1 ఈజ్ ఈక్వల్ ఏంది 3 2 1 5/3 ఈజ్ ద b1 వాల్యూస్. 3 వచ్చాయా, ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చి b1 b2 b3లలో సబ్మిట్ చేయండి, మీకు వచ్చేదే ఆన్సర్, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5.
Question number 5. Question number 5 లో A bar comma B bar comma C bar are three vectors of equal magnitudes and each of them is inclined at an angle of 60 degrees to the others if mod of A bar plus B bar plus C bar is equal to how much? √6. Okay, √6 అయితే then find mod A వాల్యూ ఫైండ్ అవుట్. కనిపిస్తుంది అనుకుంటా, మేబీ ఇది మార్కర్. ఓకే, mod √6 వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు క్లియర్గా డేటా మొత్తం మనకు. ఓకే, క్లియర్ డేటా ఇచ్చారు. సొల్యూషన్లో చూస్తే ఇఫ్ ఏ బార్ బి బార్ సి ఆర్ ది 3 వెక్టార్స్, ఏవో ఒక 3 వెక్టార్స్ ఉన్నాయట. ఓకే, నో ప్రాబ్లం. 3 వెక్టార్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మీకు డౌట్ రావచ్చు. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే magnitude of A bar equal to magnitude of B bar equal to magnitude of C bar is equal to some K. ఏదో ఒకటి ఈక్వల్గా ఉంటాయి. 2 ఉంటే 2, magnitude of A 2 ఉంటే 2 ఉంటాయి, 3 ఉంటే 3 ఉంటాయి, Bకి 3 ఉంటే 3 ఉంటుంది, C కూడా 3 ఉంటాయి, అన్నీ మొత్తం సేమ్ ఉంటాయి. అయితే ఇక్కడ దే ఇంక్లైన్ దట్ అన్ యాంగిల్ 60 degrees. మ్యాగ్నిట్యూడ్ అంటే యాంగిల్ది కూడా సేమ్ ఉంటాయని మీనింగ్. యాంగిల్ అంటే ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు సి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మచ్ 60 degrees. సింపుల్గా చెప్పాలంటే ఇది టీటా వాల్యూ అని అర్థం, అంతే. టీటా వాల్యూ డిగ్రీ. దెన్ దర్ ఆర్ magnitude of A bar plus B bar C is equal to √6. Just we apply the A bar plus B bar ఉంది, A bar plus B bar plus C bar whole square formula. So formula ఏంటి? A bar square plus B bar whole square plus C bar whole square plus 2 of A bar B bar plus B bar comma C bar plus C E వచ్చేసిందా? రైట్. magnitude of A వాల్యూ K కదా, K square plus K square plus K square ప్లస్ 2 ఆఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు మనకు సైన్ కాస్ థీటా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ది లెఫ్ట్ సైడ్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ వాట్? ఏ బార్ డాట్ బి బారా. సేమ్ అదే ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బై కాస్ ఆఫ్ ఏ బార్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి కాస్ ఆఫ్ బి బార్ సి బార్ magnitude of C magnitude of A cos of C bar dot A bar. That's it. Here k square 3k square only plus 2 of k into k square of cos 60 degrees plus k square of cos 60 degrees plus k square of cos 60 degrees. Why we are taken k square అంటే magnitude of A k, magnitude of B k into k square వచ్చేసింది. 3k square plus k square ఏమో 3k, 3 to the 6k square cos 60 value is equal to 3k square plus 6k square cos 60 value is 1/2 only. 2 1s are 2 3s are 6k square వచ్చేసింది. అంటే A bar plus B bar plus C bar whole square is equal to how much? 6k square వచ్చింది. 6k square వస్తే magnitude of A bar plus B bar ఆల్రెడీ ఇచ్చాడు కదా. magnitude of A bar plus B bar ఎంత? √6. √6 whole square is equal to what? 6k square. 6 is equal to 6k square. k square is equal to how much? 1 వస్తుందండి. k square is equal to what? 1. k square is equal to 1 వస్తే k is equal to ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కదా, magnitude 1. అంటే k is equal to అయితే magnitude of A equal to magnitude of B equal to magnitude of C is equal to ఎంత అవుతుంది? 1. సో magnitude of A value is equal to 1 only. దట్స్ ఈజీ క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్.
ఎలాగో 7 మార్క్స్ క్వశ్చన్ కదా, అందుకే అన్నీ చెప్పేస్తున్నాయి ఈ బిట్లో. మీరు మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఏవి వదలకండి. మ్యాట్రిక్స్ అయినా, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్. నాకు తెలిసి ఎంత ప్రాక్టీస్ చేసినా 3-4 అవర్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ 6th వన్ లీవ్ చేయండి అబ్బా, పెద్దగా రాదు ఈసారి, వచ్చే ఛాన్సెస్ కూడా లేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్. ఇఫ్ A bar comma B bar comma C bar are unit vectors such that A bar is perpendicular to the plane of B bar comma C bar and the angle B and C is pi/3, then find magnitude of A bar plus B bar plus C bar value find out here. Magnitude of A bar plus B bar plus C bar value find out చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు సొల్యూషన్ జస్ట్ క్వశ్చన్లోనే ఉంటాయి ఇవన్నీ ఆన్సర్స్. ఏ బార్ బి బార్ సి ఆర్ యూనిట్ వెక్టార్స్ అన్నాడు అంటే magnitude of A is equal to magnitude of B equal to magnitude of C is equal to ఎంత 1, యూనిట్ వెక్టర్ అంటే 1, అండ్ A is perpendicular to the plane of B bar and C bar అంటే A is perpendicular to the B bar అంటే కండిషన్ ఏమవుతుందండి, A bar dot B bar equal to 0 and A is perpendicular to the C bar. What is the condition here? A bar cross C bar equal to C is equal to 0. And the angle B dot C is equal to how much? pi/3. Nothing but this is the theta value. Okay. Find A cross B plus C అన్నాడు, అది ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోతుంది. నేను ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. A plus B plus C whole square equal to magnitude of A square plus magnitude of B square plus 2 of A bar dot B plus B bar dot C plus C bar dot A only. సారీ మిస్ చేశాను కదా, ఇక్కడ ఒక C ప్లస్ B square plus C dot square equal to ప్లస్. సో ఏ అంటే ఎంత 1 plus 1 plus 1 plus 2 of A dot B value 0 plus B dot B value 0. సార్ C dot అంటే magnitude of A magnitude of C of cos of B bar dot C bar. ఓకే, సో magnitude of A bar plus B bar plus C bar whole square equal to 1 plus 1 plus 1 3 plus 2 of magnitude అంటే 1 వస్తుంది, cos pi/3. pi/3 means cos 60 degrees. Cos 60 degrees value 1. A bar plus B bar plus C bar whole square is equal to 3 plus 2 of 1/2. 2 get cancelled. So magnitude of A bar plus B bar plus C bar whole square is equal to 3 plus 1. So magnitude of A bar plus B bar plus C bar whole square is equal to how much? 4. Magnitude of A bar plus B bar plus C bar whole square is square transfer is under root 4. So value is equal to 2. ఆన్సర్ వచ్చేసి సింపుల్. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఇది, పోతే అది సేమ్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జాంపుల్స్లో ఉన్నట్లు గుర్తు చూద్దాం, ఉంటే చేద్దాం, లేకపోతే లేదు, పెద్ద ప్రాబ్లం ఉన్నది. సో లేవబ్బా. సో మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ కూడా కవర్ చేయండి, ఏమైనా మిస్ చేసినా కూడా, ఎందుకంటే మనం చాయిస్ తీసుకోవద్దు. ప్రిపేర్ అవ్వడం తక్కువ అయినప్పుడు మొత్తం క్వశ్చన్ చేయాలి. ఈ లాస్ట్ క్వశ్చన్ మీకేనబ్బా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8th వన్ ఆల్సో. ఈ క్వశ్చన్ మాత్రం మీరే ట్రై చేయండి. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అని చెప్పి మీరే చెప్తున్నారండి. ఇందులో కూడా జస్ట్ కండిషన్, మనం ఇంతకుముందుకు ఏ ప్రాబ్లం, వెక్టార్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ వెరిఫై చేసాం కదా, సేమ్ మెథడ్ అప్లై చేస్తాం ఇక్కడ, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా. ఫస్ట్ అబ్జర్వ్ 8th వన్. A bar equal to 3i minus j plus 2k bar. B bar equal to minus I bar plus 3j bar plus 2k bar. C bar equal to 4i bar plus 5j bar minus 2k bar. And D bar equal to I bar plus 3j bar plus 5k bar. ఓకే,
then compute the following. చాలా సింపుల్. ఫస్ట్ వన్ వచ్చేసి a bar cross b bar cross c bar cross d bar. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ a bar cross b డాట్ c bar. థర్డ్ వన్ ఈస్ సెకండ్ వన్ ఏంటబ్బా కొద్దిగా లెంత్ మైనస్ a bar cross d bar డాట్ b bar. ఓకేనా? ఫస్ట్ ఏం చేయండి, ఏ క్రాస్ బి చేయండి, సి క్రాస్ డి చేయండి, రెండింటి మళ్ళీ క్రాస్ చేయండి, ఒక వెక్టార్ వస్తుంది మీకు. ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చేసిన వెక్టారే వస్తుంది. నెక్స్ట్ ఇది ఏ క్రాస్ బి చేయండి, డాట్ సి చేయండి, అవునా? మళ్ళీ ఏ క్రాస్ చేయండి, డాట్ చేయండి. వచ్చిన రెండు ఈక్వేషన్లు ఫస్ట్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేయండి, మీకు వచ్చేది ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ టైం ఎంత అవుతుందండి? నియర్లీ 36 మినిట్స్. ఇంకో 20 మినిట్స్ చేద్దాం, చేసి ఇంకొక వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఇది మొత్తం చూడండి, లెంతీగా ఉంటాయి, ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. లెంతీగా పక్కకు పెడితే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, అదే మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయం ఇందులో. అంతకుమించి పెద్దగా టెన్షన్ పడాల్సిన టాపిక్ అయితే కాదు ఇది. ఓకేనా? నెక్స్ట్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ రిమూవ్ చేశాడనే చెప్పుకోవాలి మనం. బట్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ మాత్రమే, అన్నీ కూడా కాదు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8th వన్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే ఓకే, దీని బదులు మనం మ్యాథ్స్ ఏలో 7 మార్క్స్ క్వశ్చన్స్ వదిలేసాం, ఎక్సైజ్ 5Aలో 7 మార్క్స్ క్వశ్చన్ వదిలేసాం, అది చెప్పేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే ట్రిపుల్ ప్రోడక్ట్ మొత్తం ఒకటే వీడియోలో కంప్లీట్ చేస్తా మ్యాక్సిమం. ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే మీకు కూడా కొంత అయిపోయినట్లుంటుందని మీనింగ్. రైట్. థర్డ్ బిట్లో ఫస్ట్ వన్, ఇక్కడ కూడా ఎక్సైజ్ 5లో థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ అండి. షో దట్ ది పాయింట్స్ 5, -1, 7, -4, 7, 1, -6, 10 and -1, -3, 4 are the vertices of a rhombus. Okay, are the vertices of a rhombus. Show that the points 5, -1, 1, 7, -4, 7, 1, -6, 10 and -1, -3, 4 are the vertices of a rhombus అని అన్నాడని. vertices of a రాంబస్, అవి రాంబస్ వర్టిసెస్ అయితే ప్రూవ్ చేయమని అడిగాడు, అంతే కదా. రాంబస్ అంటే ఇది సింపుల్గా కైట్ అనుకుంటాం, కానీ కైట్కు రాంబస్ చాలా తేడా ఉంటుంది. ABCD ఎప్పుడు నేమింగ్ ఇచ్చుకున్నా సేమ్ ఇవ్వాలి. అన్ని ఫైండ్ అవుట్ చేయండి. ABBC కొన్ని ఫైండ్ అవుట్ చేస్తే మిగిలిన మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒక హింట్ ఇస్తా అంతే. ABBCD అయితే ఇవి సేమ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇది ఈ రెండు నాట్ ఈక్వల్. ఓకేనా? అంటే మీకు ఆన్సర్ ఏం రావాలండి? AB = BC = ABBC magnitude of AB magnitude of BC is equal to CD = AD. ఇవి ఈక్వల్ వస్తూ BD నాట్ ఈక్వల్ టు AC రావాలి. వస్తే దట్ ఈజ్ ఏ రాంబస్. అలా రాలేదంటే రాంగ్. సార్ అట్లా ఎట్లా చేస్తారు సార్ అని మీకు డౌట్ రాసి నేను చెప్తా చూడండి. ఫస్ట్ AB డిస్టెన్స్ ఫార్మ్ సొల్యూషన్ గివెన్ వెక్టార్స్ అండ్ గివెన్ పాయింట్స్ అండ్ రాసేయండి వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్. ఫస్ట్ AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. AB డిస్టెన్స్ ఏంటి? x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్ ప్లస్ z2 - z1 స్క్వేర్. ఓకేనా? ఫస్ట్ AB ఏంటండి? ఇదే కదా, 5, -1, 1, 7, -4. షో దట్ అన్నాడు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది కాబట్టి నేను చేస్తా. ఒకటి చేసి రిమైనింగ్ అని సేమ్ అని పెట్టేస్తా. చూడండి, 5, -1, 1 A, ఇది A పాయింట్, ఇది B పాయింట్, ఇది C పాయింట్, ఇది వచ్చేసి D. ఫస్ట్ AB ఏ, ఇది B ఎంత? 7, -4, 7. ఇది x1, ఇది y1, ఇది z1, x2, y2, z2. అప్లై చేస్తే వాట్ ఈస్ x2 వాల్యూ? x2 వాల్యూ 7, x1 వాల్యూ 5, 7 - 5 హోల్ స్క్వేర్, y2 వాల్యూ -4, y1 వాల్యూ -1, -1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 వాల్యూ 7, z1 వాల్యూ -1 హోల్ స్క్వేర్.
హియర్ వాల్యూస్ ఆర్ వాట్ అండర్ రూట్ ఆఫ్ 7 minus 2. 7 minus 5 is 2 square plus minus 3 square plus 7 minus 1 is 6 whole square. Answer is 4 plus 9 plus 36 40 49 వస్తుంది. అంటే AB is equal to 7. అలాగే నెక్స్ట్ బీసీ తీసుకున్నారు అనుకోండి, ఇది x1 y1 z1 x2 y2 z2. నెక్స్ట్ సిడి తీసుకుంటే x1 y1 z1 x2 y2 z2. నెక్స్ట్ ఏడి అట్నే చేస్తే ఏబీ ఎంత వచ్చిందో బీసీ కూడా మీకు 7 రావాలి, సిడి కూడా 7 రావాలి, ఏడి కూడా 7 రావాలి. వచ్చి నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఏసీ ఏ ఉన్ను సికి డిస్టెన్స్ ఫైండ్, మళ్ళీ డీబీకి డిస్టెన్స్ ఫైండ్, ఆ రెండు నాట్ ఈక్వల్ వస్తే దట్ రాంబస్. మీరు ఏం ఫామ్లో యూజ్ చేయాలి, ఈ ఫామ్లోనే యూజ్ చేస్తే ఇది కూడా 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది పెద్ద టఫ్ క్వశ్చన్ కాదండి, చాలా ఈజీ క్వశ్చనే. కొద్దిగా లెంతీగా వస్తుంది అంతే. థర్డ్ బీట్లో సెకండ్ వన్, ఇది కూడా 7 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నేను రాంబస్ చేయడం అర్థమైంది అనుకుంటున్నా, మొత్తం చేస్తే టైం పడుతుందని చెప్పలేదు అంతే. సెకండ్ క్వశ్చన్, లెట్ ఏ బార్ ఈక్వల్ టు 4i ప్లస్ 5j మైనస్ కే బార్, బి బార్ ఈక్వల్ టు i బార్ మైనస్ 4j ప్లస్ 5k బార్ అండ్ సి బార్ ఈక్వల్ టు 3i plus j minus k bar. Find the vector which is perpendicular to both a bar and b bar, perpendicular to both a bar and b bar, whose magnitude is 21 times the magnitude of C bar. 21 times the magnitude of C bar. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. Solution, let a bar, given that a bar equal to what, 4i plus 5j minus k bar, b bar equal to i bar minus 4j bar plus 5k bar and c bar equal to 3i plus j plus k bar minus k bar. The let r bar is equal to xi plus yj plus zk bar is perpendicular to the, దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఏ అండ్ బీకి పర్పెండిక్యులర్. ఏం సార్ అలా రాశారంటే మనకి ఇచ్చిన క్వశ్చనే రాశాను, నేను కొత్తగా ఏమీ రాయలేదు. ఏ బార్ ఇచ్చింది, బి బార్ ఇచ్చింది, ఈ మూడు ఉన్నాయి. అయితే ఫైండ్ ద వెక్టార్, మనం కనుక్కునే వెక్టార్, ఏదో ఒకటి కనుక్కోవాలి కదా, ఒక వెక్టార్, న్యూ వెక్టార్, మనకి ఇచ్చిన 3 కాకుండా కొత్తగా ఒక వెక్టార్ వస్తుంది. ఆ వెక్టార్ అనేది ఏ బార్కు బి బార్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఆ వెక్టార్ నేనేమనుకున్నా, ఆర్ బార్ ఈక్వల్ టు xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పొజిషన్ వెక్టార్ అదే కదా, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే, అదే నేను కన్సిడర్ చేశాను. పర్పెండిక్యులర్ ఏ బార్, ఇది అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0నే కదా పర్పెండిక్యులర్ కండిషన్. ఆర్ బార్ అంటే xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే డాట్ ఏ బార్ 4i plus 5j minus k bar equal to 0. 4 into x 4x plus 5 into y 5y plus minus k into z minus z equal to 0. This is the equation 1 గా తీసుకోండి, ఈక్వేషన్ 1 తీసుకోండి. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇక్కడ ఏమన్నాడు, ఆర్ బార్ డాట్ బి బార్ ఆల్సో 0 పర్పెండిక్యులర్, అవునా. సేమ్ ఆర్ బార్ ఏంటి, xi ప్లస్ వైజే ప్లస్
జెడ్కే డాట్ డాట్ 4i బార్ ప్లస్ 5j బార్ మైనస్ k బార్ ఈక్వల్ టు 0. అంటే 4i మళ్ళీ అదే తీసుకున్నానా, సారీ మై మిస్టేక్, b బార్ కదా, i బార్ మైనస్ 4j ప్లస్ 5k బార్. అంటే ఇక్కడ ఏమవుతుంది, x మైనస్ 4y ప్లస్ 5z ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. వీటిని ఎలిమినేషన్ చేసే బదులు నేనేం చేస్తున్నా అంటే, మనం ఏ మెథడ్ అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది. జస్ట్ వీ డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్లో ఎక్స్ వై జెడ్ ఓన్లీ. ఫస్ట్ ఎక్స్ వై జెడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేసుకున్నాం, మిడిల్ వాల్యూ తీసుకుంటాం. ఎంత వై కోఎఫిషియంట్ ఎంత 5, నెక్స్ట్ జెడ్ కోఎఫిషియంట్ -1, నెక్స్ట్ వై కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ 4, నెక్స్ట్ మళ్ళీ 5, నెక్స్ట్ డినామినేటర్ కూడా అదే కదా, y -4 5 1 -4. సో క్రాస్ మల్టిప్లికేషన్ x by 5 5 is 25 -4 equal to y by -1 plus 20 -20 equal to z by ఏమవుతుందండి -16 -5. సో x by -21 equal to y by -21 equal to z by -21 వచ్చిందా. సో -21 వచ్చేసింది. సో z by ఈక్వల్ టు వస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతే x by -1 y by -1 z by -1. సింపుల్ ఏం చేస్తాం, మైనస్ కూడా గెట్ క్యాన్సిల్ చేయండి. అన్ని వాల్యూస్ అయిపోయాయి. అన్ని వాల్యూస్ అయిపోతే ద వెక్టార్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, ఎక్స్ వాల్యూ 1 కదా, ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 1, జెడ్ ప్లేస్లో 1 రాయి. సో ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ తీసుకుంటాం. ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, సారీ, సో ఇట్ ఈస్ అ పాజిటివ్నా, మై మిస్టేక్. పాజిటివ్ అంటే ఇవి రెండు నెగిటివ్లో ఉంటాయి. అంటే ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ ఇస్ ద ఆర్ బార్. ఇక్కడ వరకు మనం చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, పర్పెండిక్యులర్ అన్నాడు, మనం వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం, అయిపోయింది. మళ్ళీ ఇంకో క్వశ్చన్, హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 21 times ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి. అంటే ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి కనుక్కోండి. magnitude of c bar equal to under root of magnitude of c bar, where is it, this is the magnitude of c. So we write 3 square plus 1 square plus minus 1 square, how much, 9 plus 1 plus 1, so 9 plus 1 10, 11, root 11 is the magnitude of the earth. అయితే ఇక్కడ వరకు అయిపోయిందా, రైట్, నేను రబ్ చేస్తున్నా. the vector which is perpendicular to a bar and b bar, అయితే the magnitude is, దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందండి, 21 times ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి బార్. సి బార్ మ్యాగ్నిట్యూడ్ 21 times ఉంటుంది. అంటే మనం ఏం తీసుకోవచ్చు, 21 ఆఫ్ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి, సి ఇదే కదా యూనిట్ వెక్టర్ అంటే, ఇదే కదా యూనిట్ వెక్టర్, రూట్ 11 వచ్చింది. 21 times ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి ఇంటూ 11 ఇంటూ ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్, ఇదే కదా వెక్టార్ ఈక్వేషన్, బై ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ బార్ జే మైనస్ అంటే 1 square ప్లస్ -1 square ప్లస్ -1 whole square. సో 21 ఇంటూ రూట్ 11 ఐ మైనస్ జే మైనస్ కే బార్ బై, ఇక్కడ ఏమొస్తుంది, √3 ఈజ్ ద వాల్యూ. √3ని రేషనలైజ్ చేసుకుంటే ఇంకా వాల్యూ చేంజ్ అవుతుంది. రేషనలైజ్ చేస్తే ఏమవుతుందని, న్యూమరేటర్లో √3 ఇంటూ 21 ఇంటూ రూట్ 11 ఇంటూ ఐ మైనస్ జే మైనస్ కే బార్ బై 3 ఉంటుంది. 3 1 3 7 అంటే 7 ఇంటూ √33 ఐ జే మైనస్ కే బార్ వస్తుంది. ఇంకా లోపలికి తీసుకెళ్ళి కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్ ఒకటి ఓకే, నాట్ బ్యాడ్, చేయొచ్చు. ఫోర్త్ వన్ మటు మీరు ట్రై చేయండి అబ్బా. అది నేను ఇక్కడ డయాగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం 4 సార్లు బోర్డ్ డ్రాప్ చేయాలి. బట్ అది ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ ఇది మ్యాథ్స్ బీలో కూడా ఉన్న క్వశ్చన్, పెద్ద టఫ్ కాదు, మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. అందుకే నేను క్వశ్చన్ రాస్తే మీరు ట్రై చేయొచ్చు. మీకు ఆ మెటీరియల్, ఏ మెటీరియల్ ఉన్నా ఈ క్వశ్చన్ ఉంటుంది. ఏ లైన్ మేక్స్ an angles
theta 1 comma theta 2 comma theta 3 and theta 4 with the diagonals of a cube show that cos square theta 1 plus cos square theta 2 plus cos square cos cube theta 3 plus cos square theta power 4 is equal to 4/3. ఓకేనా, theta is equal to what? 4/3. ఈ క్వశ్చన్ చేయండి. ఇది ఆల్రెడీ మీకు మ్యాథ్స్ బీలో డీసీస్ అండ్ డిఆర్స్లో ఉంటుంది, ఇక్కడ ఉంది. అక్కడ ఏంటంటే XYZ అని తీసుకుంటా, LMN తీసుకుంటాం, ఇక్కడ IJKL అని తీసుకుంటాం. ఓకేనా, అది 3D జామెట్రీ, ఇదే 3D జామెట్రీ కిందకే వస్తుంది. వెక్టార్స్ అంటే 3D. ఓకేనా. ఓకే, మీరు ఇప్పటివరకు మనల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కాస్త సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనకు ఛానల్ చూసే వాళ్ళు 80% మెంబర్ ఛానల్ చూడట్లేదు. ఓకేనా. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు ఏమైనా సబ్జెక్ట్స్ మ్యాథ్స్ 1J 1B ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు అన్నీ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.